చిన్నప్పుడు ఒక అమ్మాయిని చూడాలంటేనే 3-4 నెలలు పట్టేది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సంవత్సరాలు పట్టేది, టచ్ అనేది ఇంకా పెద్ద ఇష్యూ అసలు. ఇప్పుడైతే టచ్ లేదు, అంతా అయిపోతుంది. స్టార్టింగ్ షేక్ హ్యాండ్ తో స్టార్టింగ్ అలా చేసి ఏంటంటే ఇప్పుడు అంతా వాళ్ళు ఓయో హోటల్స్ అవి ఇవి ఏమేమో చేస్తున్నారు సార్. దాని వలన పెళ్ళిళ్ళు అయిన తర్వాత అసలు ఏం ఉండట్లేదు సార్. ఈ చైన్ స్మోకింగ్, మందు, వీటి వల్ల కూడా సెక్సువల్ గా డిస్టర్బ్ అవుతుంది సార్. అవుతుంది. అవునా? చైన్ స్మోకింగ్ చేయడం వలన అగైన్ బ్లాకేజెస్ వస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు. అల్టిమేట్లీ ఎరెక్షన్ ఏంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి, అది ఉండదు, కొంచెం హార్ట్ వీక్ అవుతుంది, బ్లాకేజెస్ ఎక్కువ అవుతాయి, మందు తాగడం వలన లివర్ ఖరాబ్ అవుతుంది. డెఫినెట్లీ ఇవన్నీ ఉంటాయి. ఇట్ విల్ గివ్ నెగటివ్ ఇంపాక్ట్. అంటే చాలా మంది తాగితే ఇంకొంచెం ఎక్కువ ఇంకా బాగా చేయొచ్చు అని ఫీల్ అవుతారు కదా, అట్లాంటిది లేదా? నో, అది అపోహ, ఇంకేం లేదు, అంతే అపోహ. ఇంకేందంటే ఆ ఏజ్ లో ఎరెక్షన్స్ కి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏమంటే అది చేస్తారు జోష్లో, అంతే. అంతేగాని అది దిగిన తర్వాత మళ్ళీ ఏంది అన్నట్టుంటది, అట్లా అంతే. ఎక్స్ట్రాడినరీ చేయడానికి పోతారు కదా అట్లా అనమాట. కొంతమందికి ఎరెక్షన్స్ తగ్గిపోతాయి కూడా, అది తాగిన తర్వాత అసలు ఎరెక్షన్ రాదు. కొంతమందికి మీరు నమ్మరు అసలు ఎరెక్షనే రాదు, ఫుల్ తాగేస్తారు కదా, తాగిన తర్వాత రావాలి కదా, రాదు. ఎట్లా అతను అన్కాన్షియస్ లెవెల్ సబ్ కాన్షియస్ ఉంటాడో అంగము అసలు ఎరెక్షనే రాదు. అలా కూడా అవుతుంది. కొంతమందికి ఎరెక్షన్ ఫుల్ వస్తుంది కానీ ఏంటంటే అలాగే పడిపోతుంది కూడా, రాబోయే రోజుల్లో అది మంచిది కాదు సార్. ఇంకొకటి అంటే రెగ్యులర్గా ఇప్పుడు సొసైటీ ఎట్లయిందని సార్, పొద్దుంతా ఆఫీసు, బాసు, టార్గెట్స్, టెన్షన్లు అన్నీ పెట్టుకొని వస్తాడు. ఇంటికి రాగానే ఈఎంఐలు, పెళ్ళం గొడవ, ఈ ఇష్యూ, బంధువుల ఇష్యూస్, ఇవన్నీ అంటే ఒక స్ట్రెస్ సైకిల్ నడుస్తుంటుంది మగాడికి. అబ్బాయికి అసలు ఒక స్ట్రెస్ సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే 24 hours నడుస్తుంటుంది. దీన్ని ఎట్లా సార్ డీల్ చేయడం? అగైన్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ సార్. మనం అందుకనే కొన్ని అంటే టాక్సిన్స్ వెళ్ళేటట్టు కూడా ఇస్తాం మెడిసిన్స్. యూజువల్లీ చూడండి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, అవన్నీ ఇస్తారు కదా. మన యునానీలో కూడా ఉంటాయి. దాన్ని జారూబే దిమాగ్ అంటారు. అంటే ఊడుస్తాం కదా మనం, ఎట్లా ఊడుస్తాం కచరాన్ని, అట్లా మన మైండ్ లో నుంచి కచరాన్ని తీసేస్తాం అన్నమాట. సీరియస్ గా అలాంటి ఉంటాయి మెడిసిన్స్, రిలాక్స్ అవుతారు అట్లా. అది ఉంది ఒక టాపిక్, అది ఇస్తాం మేము, డిస్ట్రెస్ చేస్తాం డెఫినెట్లీ. దాంతోపాటు అగైన్ వి అడ్వైజ్ దమ్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, ఇవన్నీ చేయాలి. చేస్తే కూడా అంటే డీటాక్స్ అవుతాడు అతను. దాని వలన ఏమవుతుందంటే మెంటల్ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ వలన ఏదైతే ఎరెక్షన్స్ రావట్లేదో, ఏదైనా లైంగిక సమస్యలు వస్తున్నాయో వాటి నుంచి దూరం చేయొచ్చు. అవునా సార్? ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా లైంగిక ఆసక్తి ఏమైనా తగ్గుతుందా? గ్యాస్ట్రిక్ యూజువల్లీ ఎప్పుడైనా సరే అండి, డైజెస్టివ్ సిస్టమ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్ అండ్ సెట్ అంటే యానల్ రీజన్ అంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ పోతుంది. అక్కడ ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే స్పెషల్లీ పర్టికులర్లీ గ్యాస్ట్రిక్ అంటే కడుపులో పేగులు అది ఇది కాదు, కడుపు. ఒకవేళ అక్కడ డైజెషన్ మంచిగా అవ్వకపోతే, ఒకవేళ అక్కడ అంటే ఏదైనా అసిడిటీ ఎక్కువ అయిపోతుంది, అది అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్. అందుకే చెప్తారు కదా, ఎప్పుడైనా మీరు వెళ్తే భోజనం చేయగానే ఇమ్మీడియట్ సెక్స్కి వెళ్ళకూడదు, అది మీకు ఆ టైమింగ్ పెట్టుకోవాలి. అక్కడ డైజెస్టివ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, ఎనర్జీ అక్కడ సర్ఫ్ అవుతుంది. మరి ఇక్కడ వెళ్తే మీరు రాదు అన్నట్టు అది పెద్దలు నాకు చెప్తుండే, అది ఫాలో అవ్వాలి. అలాగే ఏదైనా అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ పెట్టుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఎరెక్షన్స్. ఇప్పుడు నాది థీసిస్ నేను రాశాను. నా థీసిస్లో ఒక సబ్జెక్ట్ ఉండేది సార్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే అసిడిటీ ఉంది, ఎవరు ప్యాంటప్ నార్మల్లీ ప్యాంటప్ ఆ సమయంలో ఎవరు వాడతారో వాళ్ళు వాళ్ళకు కూడా ఈ లైంగిక సమస్యలు వస్తాయి. యూజువల్లీ డైలీ వాడుతుండే వాళ్ళు. అయితే వాళ్ళందరిది ఒక డేటా కలెక్ట్ చేశాను నేను. చేస్తే డెఫినెట్లీ అంటే ఇందులో 20% ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడంటే అప్పుడు ఈ బిల్లలు వేసుకోవడం, ప్రోటీన్ ప్యాంట్ టాప్లు వేసుకోవడం, యాసిడ్ వేసుకోవడం కూడా మంచిది కాదు. దానివల్ల కూడా లైంగిక సమస్యలు రావచ్చు. లావు ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అతిగా బరువు ఉన్న వాళ్ళకు డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుంది సార్. ఎందుకంటే ఈ ఫ్యాట్ ఏదైతే ఉంటుంది సార్, అది కన్వర్ట్ అవుతుంది మన అంటే యూజువల్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ లో కన్వర్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్. అగైన్ ఈస్ట్రోజన్ డామినేట్ చేయగానే ఏమవుతుందంటే మీ టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక మేల్ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఉంటుంది, ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. అమ్మాయిలో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. ఒకవేళ అబ్బాయిలో
టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గి ఈస్ట్రోజన్ డామినేట్ చేసిందంటే అమ్మాయిల పోలికలన్నీ అబ్బాయిలు వస్తాయి. ఓకే. అంటే ఎరెక్షన్స్ రావు, అంటే అలాగే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది పర్ఫామ్ చేయాలంటే, ఇంట్రెస్ట్ రాదు, అటు దిక్కు అంటే లో లిబిడో, ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. కరెక్ట్. అమ్మాయిలు అలాగే ఒకవేళ టెస్టోస్టెరాన్ ఎక్కువైందంటే వాళ్ళకి కొంచెం మీసాల్లో వచ్చేటట్టు, ఒక రకమైన వాయిస్ హార్స్నెస్ రావడము, అబ్బాయిలాగా మాట్లాడడము, ఇలాంటివి వస్తాయి ప్రాబ్లమ్. సో ఎప్పుడైనా సరే వెయిట్ అతిగా బరువు ఉన్న వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోకుండా నేను చేయగలుగుతాను అన్నట్టు తప్పు. వాళ్ళు తగ్గించాలి. ఓకే. అది వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, వాళ్ళకి ఏది సూట్ అవుతాయి అది డెఫినెట్లీ యాక్టివిటీని పెంచాలి, డైట్ని తక్కువ చేయాలి, ఓకే. మెడిటేషన్ యోగా డెఫినెట్లీ చేయాలి. చేస్తే వాళ్ళకు దీని నుంచి బయటికి వెళ్ళొచ్చు. మన మెడిసిన్స్ ఉంటాయి, హెల్ప్ చేస్తాయి. అవునా? ఇప్పుడు అతిగా బరువు వచ్చిన వాళ్ళకు నేను చెప్పాను కదా, ఎవరికైనా షుగర్ ఉండి లైంగిక సమస్యలు వస్తే షుగర్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాము. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి లైంగిక సమస్య వచ్చిందంటే దాన్ని సరిగ్గా చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఎవరైనా అతిగా బరువు వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకు కూడా డెఫినెట్లీ ఆ బరువు తగ్గించుకుంటూ మేము వెళ్తాం, మెడిసిన్స్ ఇస్తాం దాన్ని. సూపర్ అండి, ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ ప్రక్రియ. ఎందుకంటే ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని అడ్రస్ కాకుండా రూట్ కాజ్ ను కూడా అడ్రస్ చేస్తారు చూడండి. దట్స్ వండర్ఫుల్ యాక్చువల్ గా. రైట్ సార్, ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతకు ముందు ఒకప్పుడు 50-60 years వాళ్ళకి వచ్చే ఇష్యూస్ ఇప్పుడు 20-30 వాళ్ళకే వస్తాయి. సో బిగ్గెస్ట్ లైఫ్ స్టైల్ మిస్టేక్ ఏంటి సార్ ఇప్పుడు యూత్ చేస్తుంది? నిద్ర సార్. దే ఆర్ నాట్ స్లీపింగ్ అట్ నైట్స్. ఓకే. అలాగే వీకెండ్స్ లో ఒక దినం కాకుండా 2 ఉన్నాయి, మళ్ళీ పబ్బులు పార్టీలు అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత వాళ్లకు నిద్ర లేదు. ఈ 3 ఇష్యూస్ చాలా డేంజరస్. దీంతో పాటు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. దాని వలన ఏమవుతుందంటే ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకు అసలు లేదు, వెళ్ళాలి, సెక్స్ అంటే చాలా ఈజీ అయిపోయింది. దాని వలన ఏమవుతుందంటే ఎప్పుడైతే సామాన్యంగా మళ్ళీ ఇక్కడ వచ్చేస్తున్నాడు అతను, పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చి మంచిగా నిలబడి మళ్ళీ పెళ్లి కొడుకు అయ్యి నేను ఏంది బాబు నీకు ఎలా కలిసావంటే నాకు లవర్ ఉంది సార్ అంటున్నాడు. అంటే లవర్ వేరే, వైఫ్ వేరే. ఎట్లా అవుతుంది అంటే ఇక మనం నాకు మంచిగా కనబడదు అది వింటే కూడా. బట్ తెలిసే లైక్ దట్, నాకు అలా ఉంది, లవర్ ఉంది సార్. ఎవరంటే వాళ్ళు అదే చెప్తారు సార్. మరి ఆ అమ్మాయి ఎక్కడో పెళ్ళి అవుతుంది కదా, మరి ఆల్రెడీ ఇతనితో నుండి అటుపోయింది కదా. చూడండి ఇదంతా సొసైటీలో ఇప్పుడు ఇతనికి వచ్చే అమ్మాయి ఎక్కడి నుంచి ఏమి అయితే ఎప్పుడైనా సరే ఒక పార్ట్నర్ స్టిక్ అవ్వట్లేదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇవి ఏం చేస్తాము, ఎవరికైతే వాళ్ళు అరే సరే ఇంకోసం తప్పు చేశానన్న వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మెడిసిన్స్ వాడితే మంచిగా అయిపోతారు అంతే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.